హైదరాబాద్లో పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. నిజామాపేట, ప్రగతినగర్, శేర్లింగంపల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, కొండాపూర్, దుర్గంచెరువు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వేసవిలో చిరుజల్లులతో వాతావరణం చల్లబట్టడంతో జనం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సిటీలో వర్షం, తెలంగాణకు రెయిన్ అలర్ట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడుతుంది, అసలు సమ్మర్ టైంలో వర్షాలకు కారణం ఏంటి? మాధురి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో ఏదైతే కొనసాగిందో ద్రోణి, అది బలహీనపడడంతో మనకు రాష్ట్రంలో పెద్దగా వర్షాలు అయితే నిన్న కనిపించలేదు. అయితే మరో ద్రోణి అనేది ఈ రోజు ఏర్పడడం వల్ల మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ప్రజెంట్ మనకు ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనైతే ఒక మరో ద్రోణి అయితే ఏర్పడింది. ఆ ద్రోణి కారణంగానే ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఉత్తర, ఈశాన్య, మధ్య జిల్లాల్లోనైతే మనకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ప్రజెంట్ మనం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు. మనకు నిన్న ఎక్కడా కూడా మనకు పెద్ద వర్షాలు అనేవి కూడా మనకు కనిపించలేదు. కాకపోతే ఒక్కసారిగా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే పెద్దగా ఎండ తీవ్రతనైతే మనకు అంత కనిపించలేదు. ఉక్కపోత వాతావరణం కనిపించింది. ఒక్కసారిగా మనం చూసుకున్నట్టయితే మనకు వాతావరణం అంతా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే మనకు దట్టంగా కొన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకొని ఇప్పటికే చిరుజల్లులతో కూడిన వర్షం అయితే మొదలైంది. ఇటు మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు నార్త్ హైదరాబాద్, ఉత్తర తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో ఇటు కూకట్పల్లి కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, దాంతోపాటు మియాపూర్ కావచ్చు, మదినగూడ, చందానగర్ ప్రాంతాల్లోనైతే మనకు చిరుజల్లులతో కూడిన వర్షం అయితే ఇప్పటికే మొదలైంది. దాంతోపాటు ఇటు నిజాంపేట ప్రాంతంలో, అంటే మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనైతే మనకు వర్షం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదవుతా ఉంది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఉరుములు, మెరుపులు, ఈదుర్గాలతో కూడిన ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే మనకు హైదరాబాద్, దాంతోపాటు పరిసర ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇటు వికారాబాద్ కావచ్చు, రంగారెడ్డి, సంగారెడ్డి కావచ్చు, ఇప్పటికే మేఘాలు అయితే దట్టంగా కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఇటు జిల్లాలలో కూడా పలు ప్రాంతాల్లో ఇప్పటికే మేఘాలు కూడా కమ్ముకునే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఇటు డిస్ట్రిక్ట్స్కి సంబంధించి కూడా పెద్దగా ఎక్కడనైతే ఇక్కడ రెయిన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే చల్లటి వాతావరణం, ఒక మేఘవృతమైన వాతావరణం అయితే ఇప్పుడు జిల్లాలకైతే ఇప్పటికే నమోదైందని చెప్పుకోవచ్చు. సో ఆ ప్రాంతాలు అయితే మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ రోజు జిల్లాలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం జిల్లాలు చూసుకున్నట్టయితే ఉత్తర, ఈశాన్య, మధ్య, అంటే ఉత్తర తెలంగాణలోని ఒక 3 జిల్లాలకు, ఈశాన్య తెలంగాణలోని ఒక 4 జిల్లాలకు, మధ్య తెలంగాణలోని ఒక 3 జిల్లాలకు, ఇట్లా దాదాపు ఒక 8 నుంచి 10 జిల్లాలకైతే ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లోనైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, దాంతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే నిన్న కూడా మనకు పెద్దగా ఎక్కడనైతే వర్షం నమోదు అవ్వలేదు. కాకపోతే మెదక్ జిల్లాలో మాత్రం మనకు నిన్న కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షము, రాళ్లతో కూడిన వర్షం అయితే నమోదైంది. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు మనకు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఈ జిల్లాల్లో మాత్రం మనకు ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ రోజు ఈ జిల్లాల్లోనైతే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక చూస్తూ ఉన్నాం, ఒక్కసారిగా సడన్ సర్ప్రైజ్ మనకు వాతావరణం కూడా చల్లగా మారడంతో కాస్త పబ్లిక్ అయితే రిలాక్స్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు రైతులకు సంబంధించి కూడా ఈ రోజు పెద్దగా ఎక్కడ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వర్షం అయితే కురిసే అవకాశం లేదు. అడపదడప వర్షాలు, తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇటు ఉరుములు, మెరుపులు అయితే ఈ రోజు పెద్ద ఎత్తున వీచే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇటు పిడుగులకు సంబంధించి కూడా అక్కడక్కడ మనకు ఏదైతే వేడి ప్రాంతం ఎక్కువగా ఉందో, ఎక్కువగా వేడి తీవ్రత మనకు అధికంగా నమోదైందో ఆ ఉత్తర జిల్లాలకు సంబంధించి కావచ్చు, మధ్య జిల్లాలకు సంబంధించి కావచ్చు, అక్కడక్కడ మనకు పిడుగు పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇప్పటికే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు. మనకు నార్త్ హైదరాబాద్లోనైతే ఇప్పటికే మనకు చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదైంది. ఇక మధ్య హైదరాబాద్ కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు మరొక 2 గంటలు ఇటు హైటెక్ సిటీ కావచ్చు, దాంతోపాటు మాదాపూర్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. మిగతా మొత్తం హైదరాబాద్ చూసుకున్నట్టయితే కాస్త డ్రై వెదర్ అయితే మనకు కనిపించే అవకాశం ఉంది. అంటే వర్షం ఉండకపోవచ్చు, కాకపోతే చల్లటి వాతావరణం అయితే మనకు కనిపించే అవకాశం ఉంది. సో ఈ రోజంతా కూడా ఇదే విధంగా మనకు వాతావరణం అయితే కొనసాగే అవకాశం ఉంది. పెద్దగా వర్షాలు అయితే ఎక్కడ కనిపించబోవు. ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం అయితే ఈరోజు ఉండబోయే అవకాశం ఉంది. మాధురి.